ప్రలోభాలకు లొంగకూడదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రేపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్దం చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గూడూరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల డిస్టిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. ఇక ఓటింగ్ ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్. నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా వన్ డే బిఫోర్ పోలింగ్ పార్టీస్ అన్ని తయారు చేసి పోలింగ్ స్టేషన్లో పోల్ నిర్వహించడానికి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ గూడూరులో ఇప్పుడు రావడం జరిగింది. ఇంతకుముందు సులూరుపేట, సత్తివేడు అన్ని కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా విజిట్ చేసి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రోటోకాల్ అన్ని ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన రేపు ఓటింగ్ రోజు మన జిల్లా ప్రజలు, మన జిల్లా ఓటర్స్ 18,12,000 మంది దాదాపుగా ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్కి రావాలి. 100% ఓటర్స్ ఓటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ కావాలి. ఇది రైట్ టు ఓట్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ అందరూ కూడా ఉపయోగించాల్సిన మేము కోరుకుంటూ, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అన్ని మాకు ఇష్టం ఉన్నట్టు ఒక పోలీస్ స్టేషన్ సమస్యంగా చేయడం, క్రిటికల్ చేయడం, వలరబుల్ చేయడం కుదరదు. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం చేశాము, ఆల్రెడీ పూర్తి చేశాము. అటువంటి పోలింగ్ స్టేషన్లో ఇందాక చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్సైడ్, అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ అన్ని గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తారు, నా దగ్గర ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అన్ని కాన్స్టిట్యున్సీ, అన్ని పోలింగ్ స్టేషన్ గమనిస్తున్నాము. సో ఏదైనా సమస్యలు ఉంటే